జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. నేను బైబిల్ గురించి, అందులో ఉన్నటువంటి లోతైనటువంటి సారాంశాల గురించి, అంశాల గురించి, ముఖ్య అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఒకప్పుడు పాస్టర్గా చేశాను. తర్వాత క్రైస్తవ యూనిట్స్ పెట్టేసి మన యొక్క సనాతన ధర్మాలకు తిరిగి వచ్చేసాను. నా యొక్క క్రైస్తవ యొక్క అనుభవాన్ని, సాక్ష్యాన్ని, మన హైందవ ధర్మాన్ని రెండూ కలిపి నేను అనేకమైన గ్రామాల్లోనే సాక్ష్యం పంచుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలని ఒక వెహికల్ కోసం నేను మాట్లాడడం జరిగింది. సిగ్గుసేటు ఏంటంటే ఇంతవరకు వెహికల్కి ఆర్థిక సహాయం అందలేదు. ఫోన్పే చేయమని మెసేజ్లు పెట్టాను, ఎవరు కూడా చెయ్యలేదు. కొంతమంది చేశారు కానీ సరిపోలేదు. జై శ్రీరామ్. మొత్తం మీద కనీసం 15,000 దాకా ఉండాలి. కొంత అమౌంట్ మాత్రమే చేరింది. ఇంకా దాదాపు 12,000 దాకా చేరవలసి ఉంది. జై శ్రీరామ్. కొంతమంది ఫోన్పే చేస్తాను అన్నారు, కొంతమంది బండి కొనిస్తానన్నారు. మన హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి బండి కొనియకండి, దయచేసి ఫోన్పే చేయండి. ఆల్రెడీ బండి మాట్లాడాము, దాని మీద 2,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాము. దయచేసి ఇంకొక 13,000 మీరు సాయం చేసినట్లయితే బండి తీసుకుంటాము. పెద్ద మనసు చేసుకొని. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అనేకమైన గ్రామాలు తిరిగి అవన్నీ కూడా వీడియోలు షూట్ చేసి అక్కడ సమాచారాన్ని అంతా మీ ముందుకు తీసుకొని రావాలి. ఒక వెహికల్ లేదనుకోండి, నేను ఆ ప్రాంతాలను దర్శించలేను, నా క్రైస్తవ సాక్ష్యాన్ని పంచుకోలేను, మన ధర్మాన్ని నేను ప్రచారం చేయలేను. పాస్టర్లు అన్ని గ్రామాలు తిరిగేసి సువార్త ప్రకటిస్తున్నారు. నేను నా క్రైస్తవ సాక్ష్యాన్ని మన హిందూ బంధువులకు తెలియజేసి వాళ్ళ మీద కొలపాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆలోచించండి, అర్థం చేసుకోండి. చాలామంది వెహికల్ కొనడానికి సహాయం చేయడానికి ముందుకు ఇష్టపడడం లేదు, రావడం లేదు. నేనేదో పైసలు అడుక్కుంటున్నట్టుగా ఊహించుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మీ ఆలోచన అంత మంచిది కాదు. మన ధర్మం కోసం ముందుకు రండి, సాయం చేయండి, ఆలోచించకండి, శోధించకండి, ప్రశ్నలు వేయకండి. కింద యూపీఐ ఐడి ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నవి. మనిషికి 1,000 రూపాయల చొప్పున 500 చొప్పున ఇచ్చిన ఒక 10 మంది 15 మంది అయిపోతుంది. జై శ్రీరామ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా డిస్టెన్స్లోనే ఒక వీడియో ఇచ్చాను, లాంగ్ వీడియో. అదేంటంటే, పాస్టర్లు అంటారు అన్యులతో పెళ్లి చేసుకోవద్దు, అన్యులు సహవాసం చేయొద్దు, అన్యులతో కలిసి ఉండొద్దు అని. ఎవరు అన్యులు, ఎవరు అనాగరికులు, దాని గురించి వీడియో చేశాను. అలా ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి. చక్కని మాటలు ఉన్నాయి, లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి, అనుభవం కలిగినటువంటి ముఖ్యాంశాలు ఉన్నాయి. జై శ్రీరామ్.